Daily. Taste the Daily. ఇక తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వివాదంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపుతోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాల్సిందేనని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. అటు ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో గతంలో తనిఖీలు చేసిన విజిలెన్స్ ఇచ్చిన నివేదికను రేవంత్ సర్కార్ పరిశీలిస్తోంది. కాలేజీలు బంద్ చేయొద్దని ప్రభుత్వం కోరుతోంది. బకాయిలు వెంటనే ఇవ్వాలని, తమపై ఒత్తిడి తేవద్దని సర్కార్ హెచ్చరిస్తోంది. ఇక ఫీ రియంబర్స్మెంట్ విషయంలో కొత్త ఆలోచన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నేరుగా విద్యార్థులకి ఫీ రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్, ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలు పెద్ద ఎత్తున తమ నిరసనను, తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గడిచిన వారం 10 రోజులుగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ కలుస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులను కలుస్తున్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క ఫైనాన్స్ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయనని కలుస్తున్నారు. తమ ఫీజులు ఎప్పుడు బకాయిలు చెల్లిస్తారు, మేము కాలేజీ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, విద్యార్థులకు మేము పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము, అదే సమయంలో మేము కాలేజీలు పూర్తిగా మూసివేయాల్సిన దుస్థితి ఏర్పడింది కనుక ఈ పెండింగ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న ప్రజాభవన్ కు సంబంధించినటువంటి అధికారులతో కొంతమంది మాట్లాడారు. డిప్యూటీ సీఎం కూడా నిన్న కొంత చర్చలు జరిపారు. మరి కాసేపట్లో ప్రజాభవన్ లో కూడా డిప్యూటీ సీఎం చాలా కీలకమైనటువంటి భేటీ నిర్వహిస్తున్నారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి చాలా అంశాలు దీంట్లో ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు చాలా ఏళ్లుగా ఆనాడు రాజశేఖర రెడ్డి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుంది విద్యార్థులకు. అది ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఉన్నత విద్య అంటే ఎంబీబీఎస్ వరకు, ఇంజనీరింగ్, ఫార్మా అన్ని రకాల కోర్సులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. కానీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఆ కాలేజీలకు టైంకు ఇస్తేనే ఆ కాలేజీలు మనగలుగుతాయి, నిజంగా విద్యార్థులకు మేలు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గడిచిన 10-15 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం, చివరికి ఆ పైసలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దగ్గర లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితి నెలకొంది. దీంట్లో పెండింగ్ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకపోవడం వల్ల కాలేజీ పూర్తి స్థాయిలో రన్ చేయలేకపోవడం, అదే సమయంలో విద్యార్థులకు కూడా తరచుగా వేధించడం, ఒకవేళ పాస్ అయిన తర్వాత కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం, ఇట్లాంటి చాలా అంశాలు కూడా విద్యార్థులు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకుంటే ఆ 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని పేరెంట్స్ ని పిలిపియడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆర్థికంగా, ఇట్లాంటి పరిస్థితులు ఉంది. కనుక ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 20-21 నెలలుగా బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ తోటి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనుక వేల కోట్ల రూపాయలు ఆయా కాలేజీలు బాకీ ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా వసూలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వస్తున్నారు. ఇలా గత్యంతరం లేని పరిస్థితిలో ఈ రోజు నుంచి సమ్మెకు వెళ్లాలని కూడా వాళ్ళు భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ఈ రోజు మేము కీలక సమావేశం పెడతాము, దీంట్లో మీరు భవిష్యత్తులో మీరు తర్వాత మీరు కావాలంటే సమ్మె చేసుకోవచ్చు, కానీ మేము ఏమేం చేయగలుగుతాం, ఎప్పటి వరకు ఇవ్వగలుగుతాం, ఏంటి అనేది, ఎవరికి ఎంతెంత డ్యూ ఉంది అవన్నీ మేము తెలుసుకోవడానికి మాకు టైం ఇవ్వండి అని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఈ కీలక సమావేశం జరుగుతోంది. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధప్రకాష్ గాని, శాఖల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాల వారీగా బకాయిల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రజాభవన్ లో జరిగేటువంటి ఈ కీలక సమావేశంలో బట్టి విక్రమతో పాటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సంఘాలు కూడా ఉండబోతున్నాయి. దీంట్లో ఇప్పటికే అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఏం చేయాలి, నిజంగానే అడ్డగోలుగా దోచుకుంటున్నటువంటి కాలేజీల విషయంలో ఎలా ఉండాలి, నిజంగానే నాణ్యతమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి కాలేజీల విషయంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దాని మీద ఒక క్లియర్ గా నిర్ణయానికి రావాలని కూడా అనుకుంటున్నారు. అందుకని దీంట్లో గతంలో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని మీద ప్రత్యేకించి సరి అయినటువంటి కాలేజీలు
ప్రమాణాలతో పాటించని కాలేజీల మీద యాక్షన్ తీసుకోవడానికి గతంలో చాలా క్లియర్ కట్ గా కమిటీ వేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే తప్పులు చేస్తున్నారో దానిలకు అవసరమైతే ఈ ఫీజు బకాయిల విషయంలో కోత పెట్టడమా పెండింగ్ లో పెట్టాలన్నటువంటి ఆలోచన వస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడున్నటువంటి పాత పద్ధతి మూస పద్ధతిలో కాకుండా నేరుగా కాలేజీలకు ఇచ్చి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి 5 కోట్లు 10 కోట్లు ఇచ్చుకోవడం వల్ల అది కొంత దుర్వినియోగం అవుతున్నాయి. కాలేజీలు తక్కువ మందిని చూపించి ఎక్కువ మందిని చూపించి తక్కువ మంది విద్యను అందించడం ద్వారా పెద్ద ఎత్తున అమౌంట్ గోల్మాల్ అవుతున్నాయి, అవినీతికి ఆస్కారం ఉంటుందన్నటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం ఎంక్వైరీలో బట్టబయలైంది. కనుక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచన కొత్త మార్గదర్శకాలు తీసుకురావాలనేటువంటి ఆలోచన తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో బట్టి విక్రమార్కకు పలువురు ఉన్నతాధికారులు అదేవిధంగా కొంత ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. దీంట్లో విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడ నుంచి కాలేజీలకు నేరుగా ఒక్కొక్క విద్యార్థికి ఎంతెంత ఇవ్వాలనుకుంటుందో అంత ఇవ్వకుండా అది నేరుగా విద్యార్థులకు పేరెంట్స్ అకౌంట్ లో కానీ విద్యార్థులకు అకౌంట్ తీసి ఇప్పుడు కొంతమందికి విద్యార్థులకు స్కాలర్షిప్ ఎట్లయితే వాళ్ళ అకౌంట్ లో పడుతుంటాయో స్కాలర్షిప్ తరాలోనే నేరుగా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ది అది ఇంజనీరింగ్ చదివినా లేదా బీ ఫార్మసీ చదివినా ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా ఏ కోర్సు చేసినా కూడా నేరుగా వాళ్ళ అకౌంట్ లోనే అమౌంట్ వేసి ఆ కాలేజీకి ఎంత అయితే చెల్లించాలనుకున్నారో ఆ అమౌంట్ వీళ్ళ కాలేజీ పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు డ్రా చేసి కాలేజీలకు కట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఈ విధానం ద్వారా కొంత అవినీతి తగ్గించే అవకాశం ఉంటుంది. అడ్డగోలుగా విద్యార్థులు లేకపోయినా ఉన్నారని ఇష్టానుసారంగా దొంగ పేర్లు పెట్టుకొని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నది కూడా కొన్ని కాలేజీలు ఇలాంటి పద్ధతిని అనుసరించాయి గతంలో అనేది కూడా గుర్తించడం జరిగింది. అందుకని ఆ పద్ధతిని మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. కనుక కాలేజీ అకౌంట్ లో కాకుండా విద్యార్థి అకౌంట్ లోకి డబ్బులు వేసే అంశం మీద యోచిస్తున్నారు. అయితే కొత్త మార్గాలు ఎన్ని అన్వేషించినా నరేందర్ ఇప్పుడైతే కాలేజీ యాజమాన్యాలు అయితే కాలేజీలు ముయ్యడానికి సిద్ధపడుతున్నాయి కదా, ఏ రకంగా వారిని శాంతపరిచే అవకాశం ఉంది? ప్రభుత్వం ఎలాంటి యోచన చేస్తుంది ఈ ప్రస్తుతం వారు కాలేజీలు మూసేస్తా ఉంటున్నటువంటి నేపథ్యంలో? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు అనేది ఇబ్బడి ముబ్బడిగా ఏర్పడ్డాయి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో కేవలం 10ల సంఖ్యలో మాత్రం ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఉండేటి. కానీ ఆయన దిగిపోయే సమయానికి 100ల సంఖ్యలో ఏర్పడ్డాయి. అంటే దీన్ని బిజినెస్ గా మార్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వచ్చే సమయానికి 1200 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పడ్డాయి. దీంతో అది డిగ్రీకి వెళ్లాల్సిన వాళ్ళు కూడా డిగ్రీలో మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి బిఏ బీకామ్ బిఎస్సి కంప్యూటర్స్ ఇట్లాంటి కోర్సులు చేయాల్సిన వాళ్ళు కూడా ఇటు ఇంజనీరింగ్ వైపు వెళ్లారు. దీంతో అందరూ కూడా అంటే నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీల్లో కూడా ఇష్టానుసారంగా 100ల మంది 1000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు వెళ్లడం వల్ల నాణ్యత ప్రమాణాలు తగ్గిపోవడం, ఇష్టానుసారంగా కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడం, దీంట్లో ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో దోపిడీకి పాల్పడ్డ కాలేజీలు ఏర్పడడం, దీనివల్ల ఇష్టానుసారంగా ఏర్పడ్డాయి. దీనిలో ఇది ఒక ఆదాయ వనరుగా కాలేజీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఇబ్బడి ముబ్బడిగా మనం చూసాం. కనుక ఇలాంటి పరిస్థితి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో చాలా సీరియస్ గా అందుకని విజిలెన్స్ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని కాలేజీ కూడా తగ్గించే ప్రయత్నం చేసింది, విజిలెన్స్ చేసింది, మొత్తం నివేదికలు తెప్పించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బట్ లాస్ట్ గవర్నమెంట్ అది చేయలేకపోయింది. విజిలెన్స్ రిపోర్ట్ త్వరగా తెప్పించుకొని ఆ కాలేజీల మీద యాక్షన్ తీసుకునే విషయంలో కొంత ఆలస్యం చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా విజిలెన్స్ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని నిజంగా ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎవరెవరు నిజమైనటువంటి ప్రమాణాలు పాటిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్లకు కరెక్ట్ గా వాళ్ళ అమౌంట్ లో డబ్బులు పడేటట్టుగా ప్లాన్ చేయడం, లేదంటే విద్యార్థుల అకౌంట్ లోకి అమౌంట్ పంపిస్తే ఎట్లా ఉంటుందన్న దాని మీద పరిశీలించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలు అంటే చాలా చులకనగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్న చిన్న గ్రౌండ్లలో అసలు చాలా వాటికి గ్రౌండ్స్ లేవు, చిన్న అపార్ట్మెంట్లలో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పడ్డాయి స్కూల్స్ తరహాలోనే. కనుక విద్యా ప్రమాణాలు మొత్తం పడిపోయినటువంటి పరిస్థితి. కనీసం 10,000 రూపాయలకు కూడా ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు 10,000 రూపాయలు కూడా ఉద్యోగాలు చేరలేని పరిస్థితి ఏర్పడిందంటే ఇంజనీరింగ్ కాలేజ్ ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని దాన్ని కూడా నిదర్శనంగా చెప్తున్నారు. కనుక ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిజంగా మంచి కాలేజీలనే ఉంచాలి, మిగతా వాటి పర్మిషన్ రద్దు చేయాలన్నటువంటి ఆలోచన కూడా చాలా విద్యావేత్తలు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా సమయానికి రాకపోతే ఆటోమేటిక్ వాళ్ళు కూడా బంద్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది.
కనుక ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాయి కాలేజీలు. అందుకనే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా అటు బి ఫార్మసీ కానీ ఇంజనీరింగ్ కానీ అందరూ వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే మేము బంద్ చేసుకుంటాము అని కూడా అల్టిమేటం జారీ చేశాయి. అందుకని ఈ రోజు నుంచి వాళ్ళు ధర్నాకు వెళ్ళాలి, నిరసన కార్యక్రమాలు చేయాలనుకున్నారు. ఈ రోజు కొంత పాక్షికంగా నిరసన ధర్నా అది ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక సానుకూలమైనటువంటి వాతావరణం రాకపోతే ఖచ్చితంగా మేము మూసివేయడమో లేదంటే పూర్తిగా స్ట్రైక్ లోకి వెళ్లడమో అనివార్య పరిస్థితి వస్తుందనేటువంటి విషయం మీద ఇప్పటికే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పటికే వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు. అదేవిధంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్లకు అల్టిమేటం జారీ చేశారు. ఇప్పుడు చర్చలు కూడా ఈ రోజు మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం వీళ్ళని పిలుస్తున్నారు. ప్లస్ అధికారుల ముందే తాడోపేడ తెలుసుకోవడానికి కూడా నిర్ణయించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరెవరి జాతకాలు ఏంటి, ఎవరెవరి ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విజిలెన్స్ రిపోర్టు వాళ్ళ ముందు ఉంచి మొత్తం కూడా బట్టబయలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాల వైపు, ఎందుకంటే ఇప్పటికే సరైనటువంటి ప్రమాణాలతో లేకపోతే కాలేజీలు నడవలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కనుక ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు ఆలోచనలు చేస్తుంది. అదేవిధంగా స్కిల్ ఇండియా, స్కిల్ యూనివర్సిటీ ఇట్లాంటి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో సరైనటువంటి ప్రమాణాలతో విద్యార్థులు బయటకు రాకపోతే ఉద్యోగాలు దొరకలేని పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి కాలేజీలు, మంచి కాలేజీలనే ఎంకరేజ్ చేయాలి. నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకే పైసలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు అర్థమవుతుంది శివ.